డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించి సమాధానం చెప్పారు. పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ప్రేమ్ సాగర్ కు వివేక్ సూచించారు. నియోజకవర్గంలో ఇసుక, బియ్యం అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసి ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా ఈ 40 సంవత్సరాలలో మంది అంటున్నారు కానీ ఇప్పుడు వేరే పార్టీలో పోయి వచ్చింది. వేరే పార్టీలో పోయి వచ్చినాక కూడా నాకు ఎందుకు వచ్చి పిలిచిరమ్మా? నిజంగా చెప్పు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పిలిచిండు. ఎందుకు? మా పేరు మంచిగా ఉంది, సేవ చేస్తాము ప్రజలకు. అవును, మీరు నిజంగా చూసుకుంటే ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాల నుంచి కేవలం గడ్డం ఫ్యామిలీ నుంచి నిలబడినప్పుడే గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అవునా కదా? పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా ఈ 40 సంవత్సరాలలో గడ్డం ఫ్యామిలీ నుంచి నిలబడినప్పుడే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. బెల్లంపల్లిలో కూడా అట్లనే, అక్కడ కూడా వినోద్ గారు నిలబడినప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఏ పార్టీ అయితే ఏంది, గెలిస్తేనే ప్రభుత్వం వచ్చింది. మేమందరం గెలవకుండా వస్తుండే ఆ ప్రభుత్వంలో, మనకి ప్రభుత్వంలో రాకుంటే నడుస్తుండే నా జోరు నడుస్తున్నారా? అందు గురించి ఎవరు ఏం పని చేసిండ్రో నిజంగానే వాళ్ళు పని చేస్తుంటే నన్ను వచ్చి పిలిచేది అవసరం లేకుండే. అవునా కదా? పిలిచేది అవసరం ఉండేనా? మంచి క్యాండిడేట్ ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు.